ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమ. ఈ రోజు సీమ అంటే స్పేస్ టెక్నాలజీ, ఏరోస్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్, గోల్డ్ మైనింగ్, ఇలా అనేక రకాల పరిశ్రమలు వస్తాయి. జస్ట్ నౌ ఐ స్పోక్ టు సజన్ జిందాల్ జీ. I requested him, in Tirupati there is a space city. All his satellites has to be launched from Tirupati. He agreed immediately. We are going to make it one of the best space city in Tirupati. We are having a drone city in Orvakal, Kopparthi, Orvakal, 2 industrial townships we are developing. Now I request him, make Orvakal drone city as a hub for defense applications and all civilian applications. He is going to do in big way. ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ వాసులందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నా. నేను ఎప్పుడూ కోట్ చేసేవాడిని. ఇక్కడనే లింగాల మండలం ఉంది. పులివెందల నియోజకవర్గంలో లింగాల మండలం. ఈ లింగాల మండలం చూస్తే 24-25 తలసరి ఆదాయం 7,26,931 రూపాయలు. విశాఖపట్నం తలసరి ఆదాయం కంటే మన లింగాల తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. అంటే ఏంటి కారణం? లింగాలలో హార్టికల్చర్ ఉంది. అన్ని పండ్లు పండిస్తారు, కూరగాయలు పండిస్తారు. మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. నేను మైక్రో ఇరిగేషన్ ఇస్తే ఆ మైక్రో ఇరిగేషన్ కి సబ్సిడీ ఇవ్వకుండా అది కూడా తీసేసిన వ్యక్తి ఆ పార్టీ నాయకుడు. ఈ రోజు మళ్ళా రాయలసీమ వాసులందరికీ చెప్తున్నాను, ఆగస్టు 15 లోపల 1,00,000 కోట్లతో ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండేట్టుగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కి ఇక్కడే ఫౌండేషన్ వేస్తాం. మదనపల్లిలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు దేశంలో హార్టికల్చర్ లో నెంబర్ 1 గా ఉన్నాం. భవిష్యత్తులో ప్రపంచానికి నెంబర్ 1 గా రాయలసీమను తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా. లింగాల ఒక మోడల్ మాత్రం. ఇలాంటిదంతా కూడా రాష్ట్రం అంతా రావాలి, రాయలసీమ అంతా కూడా రావాలి. మన ఆదాయం పెరగాలి, మన జీవన ప్రమాణాలు పెరగాలి. దానికి క్లారిటీతో మీ అందరి ముందుకు వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ ఆధ్యాత్మిక కేంద్రం, పర్యాటక కేంద్రంగా కూడా తయారు చేస్తాం. గండికోట ఇక్కడే ఉంది. బ్రహ్మాండమైన టూరిజాన్ని అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది. అమెరికాలో గ్రాండ్ కెనాన్ ఉంటే దాన్ని మరిపించే విధంగా భారతదేశంలో సుందరమైన గ్రాండ్ కెనాన్ మన గండికోట అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఈ బీడు భూములు రేపు సిరులు పండిస్తాయి. హార్టికల్చర్ పంటలతో భూములకు రెక్కలొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మన పల్లెలే రేపు సంపదకు సృష్టి అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, సీమలో ఫ్యాక్షన్ పోయింది. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. 95లో ముఖ్యమంత్రి అవుతానే నేను ఒకటే ఆలోచించాను, ముఠాలు పోవాలి, ఫ్యాక్షన్లు పోవాలి. నా రాయలసీమలో పారవలసింది రక్తం కాదు, నీళ్లు పారాలని, సంపద సృష్టించాలని నిర్ణయం చేసి ముందుకు పోయాం. ఈరోజు ఫ్యాక్షన్స్ లేవు, కానీ నేరాలు చేసే రాజకీయ నాయకులున్నారు. నేను అందుకే అన్నాను, ఇప్పుడే
ఆదినారాయణ రెడ్డి గారు చాలా బాధపడ్డారు. బాధపడి నా మీద కేసు పెట్టారన్నాడు. ఆదినారాయణ రెడ్డి గారు మీరు బాధపడక్కర్లేదు, నేనే ముఖ్యమంత్రి. అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్రను నా చేతిలో కత్తి పెట్టి నన్ను దోషిగా చేసి రాజకీయ లబ్ధి పొందారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని అడుగుతున్నా.